ఇప్పుడే పడుకొని లేచానండి. లేచేటప్పటికి మంచి వెరైటీ ఐటెం అయితే చూసాను. అది మన దేశంలో వండేది అయితే కాదు. మరి ఏ ప్రాంతంలో వండుతారు, ఏ దేశంలో వండుతారు అన్నది మీరు కంపల్సరీ చెప్పాలి, సరేనా? ఇదిగోండి, మనం రైస్ని బియ్యం కడిగేసి పొయ్యి మీద పెట్టేసి అలా వదిలేయాలి. ఇలా మాడిపోవాలి మొత్తం. ఇలా మాడిపోయిన తర్వాత ఇలా రావాలి, పొగలు వచ్చేయాలన్నమాట. మాడిపోయి బాగా పొగలు వచ్చేయాలి. బాబు ఎక్కడి నుంచో మాడి వాసన వచ్చేస్తుంది అన్న టైప్లో వచ్చేయాలి. అప్పుడు గ్యాస్ బంద్ చేసేసుకోవాలి. అప్పుడు పైన ఉన్న రైస్ అంతా ఇదిగోండి ఇలా ముద్ద అయిపోతుంది. మనం ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకొని అందులో సాల్టు, జీలకర్ర, అది వాళ్ళు ఏం వేసారో నేను కూడా చూడలేదన్నమాట. నేనైతే ఏదో సన్నగా ఉంది అనేసి జీలకర్ర అయితే వేసాను. ఇప్పుడు దీన్ని ఇలాగా చిన్న చిన్న ముద్దల కింద చేసి ఇదిగోండి ఇలా బొట్టనీళ్ళతో ఇలా నొక్కేసి ఇప్పుడు ఇక్కడ ఎలా పెడుతున్నాను అదే టైప్లో పెట్టేసుకోవాలి. ఇలా పేర్చేసుకోవాలి. ఇది ఏ ప్రాంతంలో వండుతారు, ఏ దేశంలో వండుతారు అన్నది తప్పకుండా కామెంట్ చేసేయండి, సరేనా? మనమైతే రైస్ని ఇంత ఇలా మార్చుకోవాలి. మొత్తం పొగలు వచ్చేయాలన్నమాట.